45% బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థలలో మనం ప్రకటించి ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ కలలు సాకారం చేసే విధంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా అమలు జరిపి తీర్థమని చెప్పి మనం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీరాజ్ లో స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్ళినాం. వీళ్ళకి ఇయ్యాలన్న చిత్తశుద్ధే లేదు. రేవంత్ రెడ్డికి బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టం లేదు. బీసీ రిజర్వేషన్ పట్ల అతనికి చిత్తశుద్ధి లేదు. అది రెడ్డి కూటమి ప్రభుత్వం. అది ఆ రెడ్డి కూటమి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మేము చివరి క్షణం వరకు పోరాడినామని చెప్పుకోవడానికి ఈ జీవో కాగితం, ఈ కథ కాగితం. ఎవడన్నా కోర్టుకు పోయి ఒట్టిదే, కోర్టుకు ఎవడన్నా ఇక కాగితం బారేస్తే కథమే. ఇది ఎట్టి పరిస్థితిలో నిలబడేటువంటి అంశం కాదు.